ప్రస్తుతం రాజమండ్రిలో సీఎం చంద్రబాబు దంపతులు గోదారమ్మకి హారతి ఇస్తున్నారు. తల్లిలా భావించే గోదారమ్మకు ప్రస్తుతం సీఎం ప్రకాశిస్తూ ఉన్నది. ఎక్కడ చూచినా భక్తులు, ఎక్కడ చూచినా దేవాలయంలోని ఘంటాధ్వానాలు, ఎక్కడ చూచినా కర్పూర హారతులు, ఎక్కడ విన్నా వేదమంత్రాల ఘోష, మంగళ వాయిద్యాల సుస్వరాల ఘోష, ఎక్కడ చూసినా గోదావరి మాత యొక్క నామస్మరణే. అటువంటి గోదావరి నదికి ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా ఉండి గోదావరి మాతకు హారతిని సమర్పిస్తూ ఉన్నారు. ఈ హారతి నిత్యమై సమస్తమైన ప్రజలకందరకు అనిత్యమైనటువంటి భావనలు పోగొట్టి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించి భక్తులకందరికీ ఆధ్యాత్మికమైనటువంటి తత్వాన్ని మహత్వాన్ని ప్రసాదింపచేయాలి. అదే ఈ గోదావరి హారతి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మరి అద్భుతంగా సప్త గోదావరికి ప్రతీకగా 7 రకాలైనటువంటి హారతులన్నింటినీ నిన్న సాయంకాలం గోదావరి మాతకి ఇవ్వటం మనం చూశాము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. అదేవిధంగా ప్రతిరోజు గోదావరి హారతిని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేయటం, దానిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రసారం చేయటం కూడా మనకందరికీ తెలుసు. కాబట్టి ఎక్కడ పరమాత్మ ఉంటాడో అక్కడ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉంటుంది. ఎక్కడ భక్తి సంరంభం ఉంటుందో అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది. ఎక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుందో అక్కడ పరమాత్మ తానై దగ్గరికి వచ్చి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి గోదావరి మహా పుష్కర సంరంభం ప్రారంభమైంది. ఆనందంతో చంద్రబాబు నాయుడు గారు అందరి మీద ఆ గోదావరి నదీ జలాలని ప్రోక్షణ చేస్తూ ఉన్నారు. అందరూ ఆనందంతో ఈ గోదావరి నదిలో స్నానం చేసి విశేషంగా ఆ యొక్క గోదావరి మాత యొక్క అనుగ్రహాన్ని పొందాలి. షష్ఠివర్ష సహస్రాణి గంగాయాం తోగాహనం సకృత్ గోదావరి స్నానం సింహయుక్తే బృహస్పతౌ. కాబట్టి గంగానదిలో ఒక్కసారి స్నానం చేస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు. అబ్బా కాశీకి ఎప్పుడు వెళదామా, ఎప్పుడు హరిద్వారం వెళ్దామా, ఎప్పుడు ఋషికేశ్కి వెళ్దామా అనే ప్రతి ఒక్కరూ గంగానది గురించి తప్పిస్తూ ఉంటారు. గంగానదిలో స్నానం చేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా ఒక వాస్తవం తెలుసుకోండి. మొదటి గంగ గోదావరి, తొలి గంగ గోదావరి, ప్రథమ గంగ గోదావరి. గంగ యొక్క రెండో పేరే గోదావరి. కాబట్టి ఒకసారి ఉత్తర భారతదేశంలో గంగానదిలో స్నానం చేస్తే ఎటువంటి ఫలం కలుగుతుందో, కొన్ని వేల సార్లు అటువంటి గంగానదిలో స్నానం చేస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుందో ఒక్కసారి ఈ పుష్కరాల సమయంలో గోదావరి నదిలో స్నానం చేస్తే అదుగో అటువంటి మహాపుణ్యం లభిస్తుంది. కాబట్టి భక్తులారా, ఈ మహత్తరమైన అవకాశాన్ని వదలవద్దు. ఎక్కడెక్కడైతే గోదావరి నది ప్రవహిస్తుందో అక్కడక్కడల్లా మీరందరూ చక్కగా గోదావరి నది స్నానాన్ని ఆచరించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కంచికామకోటి పీఠాధిపతుల దగ్గరికి వచ్చి వారి ఆశీస్సులు తీసుకోవటం జరిగింది. వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ఎల్లప్పుడూ ముఖ్యమంత్రి గారికి, వారి ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకందరికీ లభించాలని చెప్పి సంభావన చేస్తూ ఉందాం. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా కంచి కామకోటి స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. కంచి కామకోటి స్వామి వారికి తిరుమల వెంకటేశ్వర స్వామి వారంటే అమితమైన భక్తి. అదేవిధంగా పెద్ద స్వామి వారికి కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా సరే స్వామివారికి విశేషమైనటువంటి కైంకర్యాలు సమర్పిస్తూ ఉంటారు జయేంద్ర సరస్వతి స్వామివారు. తిరుమల తిరుపతి దేవస్థానం పక్షాన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన, సమస్తమైనటువంటి ప్రజల పక్షాన ఈ గోదావరి మహాపుష్కర సంరంభాన్ని అటు కంచిస్వాముల వారు, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించటం చాలా శుభకరమైనటువంటి అంశం. అంటే ఒక పక్క ధర్మము, ఓ పక్క పరిపాలన రెండూ సమానంగా వెళ్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రెండూ కలుస్తాయో అదే ధర్మ పరిపాలన, అప్పుడే రామరాజ్యం వస్తుంది.